ఇప్పటికప్పుడు సామాన్లు చూడండి మొత్తం పీకి ఎందుకు బయటపడేస్తున్నారు. అది మీరు చూడండి, అక్కడ ఫోకస్ చేయండి. XB బఫర్ అని క్లియర్గా రాశారు. ఒకవేళ FTL అయితే మీరు ఫాలో అయ్యేది అందరికీ ఫాలో అవుతున్నారు. మా మీద ఎందుకు కక్ష కట్టారు? మేము మా విల్లాలనే ఎందుకు టార్గెట్ చేశారు? పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలండి ఉన్నట్టుగా వాళ్ళ మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారండి? రంగనాథ్ గారు చెప్పిన మాట ఇక్కడ ఎందుకు అనుసరించట్లేదు అనేది మా క్వశ్చన్ సార్. నోటీసులు ఏమని ఇచ్చారు? మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. 2020లోనే ఎప్పుడో బిల్డర్కి ఇచ్చా నోటీసులు అని చెప్తున్నారు. అప్పుడు వచ్చి ఒక 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారండి. ఆ 6 విల్లాలు మీరు పొద్దు నుంచి కూల్చుతున్నా మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదు, ఎందుకంటే అది మీరు ముందు చెప్పారు కాబట్టి. ఈ విల్లాస్ అన్నిటికీ ఆ రోజున ఎందుకు మార్కింగ్ చేయలేదు? ఈ విల్లాలు కన్స్ట్రక్షన్ పూర్తయి జనాలు డబ్బులు మొత్తం కట్టి లోపలికి వచ్చిందాక ఎందుకు వెయిట్ చేశారు? వీటి కోసం మీరు అప్పుడే మార్క్ చేసి ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగేవి కాదు కదా, వీళ్ళు ఎంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో దీనికోసం మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? బిల్డర్లకు సంబంధించి కొంచెం రాజకీయ పలుకుబడి ఉందని చెప్తున్నారు, దానిపైన మీరు ఏం చెప్తారు? అది నాకు తెలియదండి, నాకు అసలు అవగాహన లేదండి. బిల్డర్కి రాజకీయ పలుకుబడి ఉందా, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఏది చేపిస్తున్నారు అనేది నాకు అవగాహన లేదు సార్. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడలేనండి. మొత్తంగా ఏం చెప్తారు అంటే విల్లాల కూల్చివేత? ఏం లేదండి, విల్లాల కూల్చివేత అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మంచి పని చేస్తుంది, చెరువులు ఆక్యుపై చేసినప్పుడు చేస్తున్నారు అని అంటే మేము ఖచ్చితంగా సంతోషించామండి. ఒకవేళ మీరు ఇది మొత్తం తీసేసినా మేము బాధపడేవాళ్ళం కాదు. బఫర్లో ఉన్న విల్లా జోలికి మేము రాము ఇప్పుడు అనేది రంగనాథ్ గారు చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు 10 నిమిషాల్లో దీన్ని ఖాళీ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎటువంటి బఫర్ జోన్లో ఎన్ని విల్లాలు ఉన్నాయని చెప్పి మీరు? మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. పొద్దు నుంచి మేము ఇరిగేషన్ మేడం గారిని వాళ్ళని అడుగుతున్నామండి. మేము చెప్పము, మేము చెప్తే మీరు దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్తున్నారు. మేమేం మిస్యూజ్ చేస్తామో మాకు తెలియదండి. మాకు చెప్పము, మేము మొత్తం మార్క్ చేస్తామంటున్నారు. మార్క్ చేసింది కూడా ఇంటూ మార్క్ పెట్టారు, కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. పోనీ దాని కింద ఇదేమిటని కూడా రాయలేదండి. మాకు ఎటువంటి నోటీసులు లేకపోవడం వల్ల మాకు అంతా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాం తప్పించి మేము ఏం చేయాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా తెలియదండి. ఈ కూల్చివేతల సంగతి పక్కన పెడితే సార్, ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది అతి దారుణమైన చర్య అండి. అది కూడా ఇంటిమేషన్ లేకుండా 10 నిమిషాల ముందే ఇంటిమేషన్ ఇచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అదే సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్ని రోజులు ఎందుకు ఖాళీగా ఉన్నారు? బిల్డర్ వెళ్ళిపోయే వరకు ఎందుకు ఖాళీగా ఉన్నారు? వెళ్ళిపోయిన తర్వాత వచ్చి బలవంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళని ఎందుకు బయట పంపిస్తున్నారు అనేది మా క్వశ్చన్ సార్. రిక్వెస్ట్లు ఏం లేవు సార్. ఇక్కడ క్వశ్చన్ అండి, మీరు సరైన యాక్షన్ సరైన టైంలో తీసుకొని ఉంటే మాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదండి. విల్లాలు తీసుకునేటప్పుడు చెరువు పక్కనే ఉంది, మీరు గమనించారా అప్పుడు ఏమైనా? ఇది FTL సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు నాకేంటంటే నాకు తెలుసుండి నేను మొదట్లో తీసుకున్నాను, చెరువు దగ్గరలో తీసుకోలేదు. కానీ ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంది, రోడ్ వేసి ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత దాని మీద కూడా ఎటువంటి బోర్డు లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటుంది సార్? పోనీ మన ఎడ్యుకేషన్లో ఎక్కడన్నా చెరువుకి ఇంత దూరంలో కొనుక్కోండి, ఇంత దూరంలో కొనండి అని పోనీ మన పుస్తకాల్లోనే ఉందండి? లేదు కదా సార్. ఎక్కడ లేనప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇలా చెరువు దగ్గర కన్స్ట్రక్షన్ కడుతున్నారనేది ముందు కొనుక్కునే వాళ్ళకంటే కూడా గవర్నమెంట్ వాళ్ళకి తెలియాలి సార్. వాళ్ళు వచ్చి ఇది బఫర్ అని ఒక బోర్డు పెడితే ఎవరు కొనుక్కోరు కదండి. ఇప్పుడు కోట్ల రూపాయలను పెట్టి మీరు కొన్నారు విల్లాలో, వాటిని కూల్చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ సంస్థ యాజమాన్యాలపైన కూడా కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? కేసుల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదండి. కేసులు 2020 సంవత్సరం నుంచి కేసు నమోదు చేశామని చెప్తున్నారండి. కేసు నమోదు చేసిన తర్వాత కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసుకోవడం జరిగింది. మాకు సాధారణంగా మేమేమనుకుంటామండి, కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుందంటే ఓకే, కేసు సాల్వ్ అయిపోయింది, వీళ్ళకి కావాల్సిన ఆర్డర్ వచ్చింది, వీళ్ళు చేసుకుంటున్నారు, ఇష్యూ లేదనే మేము అనుకుంటాం తప్పించి మేము కేసు పెట్టేశామనంటే 2020లో పెట్టిన కేసు ఇప్పుడు వరకు దాని మీద మీరు కనీసం 2020 నుంచి ఈ విల్లాలు ఇలాగే ఉన్నాయండి. అప్పుడు మీరు బఫర్ అని ఎందుకు రాయలేదు? మా క్వశ్చన్ అదే సార్. అంటే మొత్తంగా ఫైనల్గా బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు? బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలంటే మీరు గవర్నమెంట్ ఏమీ చేయలేదనేది మా ఉద్దేశం సార్. ఎలాంటి విషయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు యాక్షన్ ఎందుకు తీసుకోలేదనేది మీరు ఆలోచించండి సార్. కూల్చివేసినప్పుడు ఫస్ట్ చిన్న ప్రజలు, చిన్నవాళ్ళు జీవితాంతం కష్టపడి కొనుక్కున్న డబ్బులతో కొనుక్కున్న ఇల్లు పోతుంటే వాళ్ళ జీవితం పోతుంది. దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు చూడాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? ఈ చెరువు కాపాడాల్సిన మనుషులు ఎక్కడున్నారు? వీళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు సార్? ఫస్ట్ అటు నుంచి రండి సార్. ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని తర్వాత మా దగ్గరికి రండి. 6 అధికారులను సస్పెండ్ చేసామో, కేసు పెట్టామో అన్నారు. మాకైతే యాక్షన్ కనపడలేదు సార్ ఇప్పటి వరకు. యాక్షన్ ఫస్ట్ వాళ్ళ మీద తీసుకోండి సార్. వాళ్ళు ఊరుకోబట్టే కదా ఇక్కడ బిల్డింగ్ వచ్చింది. ఇక్కడ SROలో రిజిస్ట్రేషన్ ఎందుకు అయినాయి? ఈ SROలో ఇల్లు రిజిస్ట్రేషన్ ఎలా అయింది సార్? ఇది బఫర్ అయితే FTL అయితే సరే, పొలం రిజిస్ట్రేషన్ అంటే అయిందనుకోవాలి. SROలో ఇల్లు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మన అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు సార్? సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు, అంటే బాధితులకు కూడా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. సో ఎలాంటి న్యాయం చేయాలంటున్నారు? అంటే నష్టపరిహారం ఏమైనా ఇప్పించాలనే ఆలోచన ఏమైనా ఉందా? నష్టపరిహారం ఇప్పిస్తే చాలా సంతోషం సార్. కానీ నష్టపరిహారం కంటే ముందు తీసుకునే చర్యకి కొంచెం
కొంచెం ఆలోచించండి. ఇళ్లలో ఉన్న మనుషుల్ని రోడ్డు మీద పడేయడం కంటే ఇవాళ బఫర్లో ఉన్న ఈ ఇంటి వల్ల ఎన్ని చెరువులు కూలిపోతున్నాయి, ఇవాళ బఫర్లో ఉన్న ఈ ఇంటిని కూల్చేయడం వల్ల ఎంతమంది ప్రజలకు లాభం కలుగుతుందనేది చెప్పండి సార్. ఇమ్మీడియట్గా అరగంటలో ఈ ఇల్లు కూల్చేయడం వల్ల ఎంతమందికి లాభం కలుగుతుంది? రండి, మల్లంపేటలో ఉన్న ఇల్లు చూడండి, రోడ్డు మీదకి ఎన్ని ఆక్యుపై చేసి ఉన్నాయో వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి సార్. ఈ ఇల్లు కూల్చేయడం వల్ల ఎంతమంది ప్రజలు లాభపడుతున్నారో ఒకసారి చూడండి. ఏ చెరువు వస్తుంది సార్ ఇక్కడికి? ఇల్లు కూల్చేస్తే చెరువు ఇక్కడికి వస్తుందా సార్? చూడండి మీరు, అక్కడ రింగ్ రోడ్ చూడండి, రింగ్ రోడ్ చెరువులో లేదండి. ఆ కింద ఉన్న మహేశ్వరం విలేజ్కి అటు వెళ్ళిపోతుంది నీరు. ఇక్కడికి వచ్చే అవకాశం ఏ రకంగా ఉందని ఇది FTL అవుతుంది. ఈ ఇల్లు కూల్చేస్తే ఒక 100 మందికి లాభం కలుగుతుందని చూపించండి. మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా కూల్చేస్తాం సార్. ఎవరికి ఏం లాభం ఉంది? కేవలం పేపర్ మీద ఒక కాగితం మీద ఒక పెన్ను గీసుకొని వచ్చేసి ఇది కూల్చేస్తున్నామని అంటే ఎంతమందికి లాభం కలుగుతుందో చూడండి సార్. ఆయనే చెప్పారు రంగనాథ్ గారు, మెజారిటీ పీపుల్ బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి. మెజారిటీ పీపుల్కి ఏం బెనిఫిట్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తే అందులో ఉన్న మనుషుల్ని వంట సామాన్లు, ఆహార పదార్థాలతో సహా బయట పెడుతున్నారు కదా మీరు. డిజాస్టర్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్, కరెక్టే. దీనివల్ల ఏం డిజాస్టర్ జరుగుతుంది వాళ్ళు చెప్పండి మాకు. బఫర్లో కూల్చమనే మాట ఆయనే చెప్పారు కదా, బఫర్లో ఎందుకు కూల్చుతున్నారు ఇప్పుడు అందులో ఉండేవాళ్ళని? సమాధానాలు కావాలి సార్. నష్టపరిహారాల తర్వాత విషయం సార్. నష్టపరిహారం సంగతి తర్వాత. అందరికీ సమన్యాయం కావాలంటే సమాధానాలు కావాలి సార్. కొన్ని చోట్ల బఫర్లో వదిలేశారు, కొన్ని చోట్ల బఫర్లో అరగంటలో ఎందుకు కూల్చాల్సిన అవసరం వస్తుంది? అదే సార్ మా క్వశ్చన్. అంటే బాధితులు ఎలాంటి న్యాయం జరగాలని చెప్పి. అదే బాధితులు ఇప్పుడు మార్నింగ్ 5:00కి వచ్చారండి. వీళ్ళు వచ్చి వితిన్ 10 minutes 12 గంటలకి జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నారు వెళ్ళిపోవాలి అనేసి. లేకపోతే DRFL వచ్చేసి మొత్తం ఉన్న సామాన్లను తీసుకొని బయట వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. 5:30కి వచ్చినప్పుడు వీళ్ళందరూ మార్కింగ్ వేసి వీళ్ళందరూ వెళ్ళిపోవాలనేసి అట్లీస్ట్ 1 day అన్న నోటీసులు ఇవ్వాలి కదా ఉన్న వాళ్ళకన్నా. ఎవరు అసలు లేకపోయిన వాటికైతే ఓకే, మీరు కూల్ చేస్తున్నారు, మేము ఎటువంటి అర్థం రాలేదా ఇందాక అని చెప్పినట్టుగానే. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అట్లీస్ట్ ఒక 1 day కానీ 1 week కానీ పర్మిషన్ ఇవ్వాలి. రంగనాథ్ గారు అలా చెప్పారు, ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయము, వాళ్ళకి ఆల్రెడీ కొద్ది పీరియడ్ టైం ఇస్తామనేసి. ఇక్కడ ఇవ్వట్లేదు. వస్తున్నారు, DRF వాళ్ళని లోపలికి పంపించే సామాన్లను బయట వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. ఈ బిల్డర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? డిమాండ్ బిల్డర్ అనే వాళ్ళు ఫస్ట్ మీరు గవర్నమెంట్ క్లారిటీగా ఉంటే ఇది బఫర్ జోను ఇది అనేసి ఎక్కడ బోర్డు పెట్టేస్తే అది నీట్గా ఉంటే అసలు బిల్డర్ కూడా రాదు కదా, అసలు రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతుంది ఆడి వరకు. ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రాపర్గా లేరు, వాళ్ళు ప్రాపర్గా ఉంటే ఇష్యూ వచ్చేది కాదు కదండి. అంటే అధికారులు నిర్లక్ష్యం అని చెప్తారా మీరు? అధికారుల నిర్లక్ష్యం నీటి కనిపిస్తుంది కదా సార్. మార్నింగ్ వచ్చారు, 5 minutes టైం ఇచ్చేసి మొత్తం అంతా కూలపడేస్తున్నారు. లిస్ట్ చెప్తా చూడండి. కోమటికుంట చెరువుల వాసవి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మైసమ్మ